విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. కలిపిన విద్యాలయం అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో మన బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదల వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. సమ్మేళనానికి ఇచ్చేసిన పూర్తి గౌరవనీయులైన టీచర్ వర్గం ఇటు ఈ కార్యక్రమాన్ని క్లాస్మేట్ సరిత గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈ రోజు అనగా మేము ఈ సీట్లలో ఫస్ట్ ఆశీర్లు కావండి ప్లీజ్. రావాలి శ్రీనివాస్ సార్ దయచేసి రావాలి ప్లీజ్. మీతోనే స్టార్ట్ అయ్యేది ప్రోగ్రామ్. అగ్గిపెట్టుందా? రెడీ ఉందిగా ఏడా అక్కడ కూడా నువ్వుల నుండి పోయాలి. అక్కడ దండ ఉంది, దండ తెచ్చిన
ఈ రోజు అనగా మే 10వ తారీఖు 2025 ఈ ప్రోగ్రామ్ ని గత 4 సంవత్సరాలుగా రీయూనియన్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మా వంతు వచ్చింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మరియు అలాగే నాతో పాటు చదువుకున్న ఆనాటి స్నేహితులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం. ఒక రీయూనియన్ ప్రోగ్రామ్ చేయాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. 20 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరిని కష్టపడ్డారు. మా స్నేహితులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరియు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీ గౌరవనీయులు శ్రీనివాసరావు సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మున్ని ఓకే సార్ వెయిట్ మేడం. సామాజిక విలువలను చక్కగా బోధించి గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయురాలు గారికి శ్రీమతి తెరిసా మ్యామ్ గారిని వేదికపైకి సహృదయంగా ఆహ్వానిస్తున్నాము. రావాలి బాయ్స్. మల్లేశ్వరి ఓకే ముందుకు రండి. పుష్ప, మాధవి రండి. ఒక్కో టీచర్ కి ఇద్దరిద్దరు బుకేస్ ఇవ్వాలి. దయచేసి స్టూడెంట్స్ ముందుకు రండి, తర్వాత మళ్ళీ వెళ్ళి కూర్చోవచ్చు. ప్లీజ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్. తెలుస్తూ దానితో పాటు భౌతిక శాస్త్రమును కూడా చాలా సరళమైన పద్ధతిలో బోధిస్తూ విద్యార్థులను ప్రగతి పదంలో నడవడానికి మంచి క్రమశిక్షణను అలవర్చిన పాఠశాల అభ్యున్నతికి కూడా నీళ్ళు అప్పటి ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ఓకే సార్ కొంచెం జరగండి సార్. రెడీ. వెయిట్ సార్. సో మచ్ సార్. గణిత శాస్త్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ ను అర్థవంతంగా తనదైన శైలిలో ధైర్యాన్ని అందించిన గౌరవనీయులైన మన ఉపాధ్యాయులు రవికుమార్ సార్ గారిని వేదికపైకి సహృదయంగా ఆహ్వానిస్తున్నాము. అయ్యే సార్ క్లాస్ గట్టిగా పట్టండి. కొంచెం కిందికి రెడీ సార్. రెడీ. వేరు. అలాంటి మన మాతృభాషను తన వాక్ చాతుర్యంతో, చిన్న చిన్న ఉదాహరణలతో, చిట్టి చిట్టి కథలతో స్పష్టంగా బోధించిన గౌరవనీయులైన మన ఉపాధ్యాయురాలు శ్రీమతి ఆశా మ్యామ్ గారిని వేదికపైకి సహృదయంగా ఆహ్వానిస్తున్నాము. ఓకే రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఆశా మేడం. ప్లీజ్ చాలా విస్తృతభరితంగా ఉన్న జీవశాస్త్రమును చక్కని ఉదాహరణలతో, చిత్రపటాలతో వివరించి చక్కని జ్ఞానాన్ని అందించిన మన ఉపాధ్యాయురాలు శ్రీమతి శకుంతల మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మన శకుంతల మేమే కాదు, తన పాటలతో, తన మాటలతో పాఠాన్ని అర్థవంతంగా వివరణలు గౌరవనీయులు శ్రీ వెంకటేశ్వర సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. వెంకటేశ్వర సార్.
మీ ఇంగ్లీష్ చాలా ఉపయోగపడేది సార్. అందుకు సుందరరావు సార్ని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలానే సుందరరావు సార్ తర్వాత మాకు 8th to 10th ఇంగ్లీషు చాలా అద్భుతంగా మంచి మార్కులకు రావడానికి కారణమైన శ్రీ పద్మశ్రీ టీచర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాకు ఎంతగానో కృషి చేసిన మల్లేశ్వరరావు సార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆటల్లో క్రీడాస్ఫూర్తిని, ఓర్పును, సహనంను జోడించిన మన గౌరవనీయులు ఉపాధ్యాయులు శ్రీ జనార్దన్ రెడ్డి సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గంట శాస్త్రంలో మాకు అర్థవంతంగా వివరించిన సుధాకర్ సార్ని వేదిక రెడీ మీరు కొంచెం జరగండి, ఇది వచ్చి ఇవ్వండి. హలో రెడీ తెలుగు సబ్జెక్టును చాలా అర్థవంతంగా వివరించిన విజయలక్ష్మి మేడం వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.
ఉద్ఘాటన చేయాల్సిన తెలుసా నమ్మి ఆశ నమ్మి సార్ గారిని ఒకసారి సతీష్ కొంచెం సార్ క్లాప్స్. మీ కర్తాల ధ్వనులు మారు మోగాలి. అసలు వినిపించిన కూడా వినిపించట్లేదు. నా వాయిస్ వినిపిస్తుంది ఇక్కడ. అప్పుడు ఇంకా చాలా ఉంది సార్ ఈవినింగ్ వరకు. గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. నెక్స్ట్ వందే మాతరం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీం ఉల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖమాతరం. ఓకే రెడీ. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, రాసు వేద వేదం చూపని ఉపాధ్యాయులారా. చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం పైవేన్న వయసులోన పలక పలకొంత మొదలు పయనం అంచలంచెలుగా మేలెదుగుతుంటే ముగిసెను ఈ హృదయం. ఆటపాటల్లో అందగుతుంటే సరిసుకుంటారు. మేలెదుగుతుంటే ఎదిగే కొద్దీ ఒదిగున్నారని జీవిత సత్యాలని జీవిత థ్యాంక్ యూ టీచర్. నెక్స్ట్ కొబ్బరికాయ పంచుకుని పోతున్నాం. సార్ ఒక్కొక్కరు కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాము. తెలుసా మేడం? శేఖర్ సార్.
సార్ అందరికీ. అందరూ ఒక్కొక్కరి స్టేజ్ మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికి. అందరూ అరే ఫ్రెండ్స్ అందరు కూర్చోవలసిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్ బాయ్స్ కూర్చోండి. గుడ్ డే సార్ వేదిక మీదకి ఆశించలేందుకు నెక్స్ట్ మన 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 క్లాస్ 6 to 10 మనతో పాటు చదువుతూ మన క్లాస్ మొత్తం 55 మందిలో ప్రస్తుతం ఒక నిమిషం వాళ్ళకి స్టార్ట్ అని చెప్తా. ఒక్క నిమిషం ఉండండి, అందరూ సెటరేట్ అవ్వండి. ప్రైమ్ స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ. అనుభవాలు మరియు మీ స్పౌజ్, మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఓకేనా? మీ ఒపీనియన్ ఇంకేమైనా షేర్ చేయాలనుకుంటే ఈ స్కూల్ అందరికీ నమస్కారం. నా పేరు పి సతీష్. అందరికీ నమస్కారం. నా పేరు పి సతీష్. నేను ప్రజెంట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను సంగారెడ్డి జిల్లాలో, సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో. ఈ స్కూల్లోని ఈ ఊరితో నాకు చాలా అనుబంధం ఉంది. అట్లనే మా వైఫ్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు హౌస్ వైఫ్నే ఉంది. నాకు 2 పిల్లలు, ఒక పాప 4th క్లాస్ చదువుతుంది, బాబు 1st క్లాస్ చదువుతున్నాడు. ఓకేనా? థ్యాంక్ యూ. నేను బీఎస్సీ బీఈడీ కంప్లీట్ చేశాను. ప్రస్తుతం ట్యూషన్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. నాకు 2 పిల్లలు, పెద్ద బాబు 9th క్లాస్, చిన్న బాబు 7th క్లాస్. నేను ఈ స్కూల్లో 7th నుంచి 10th వరకు చదువుకున్నాను. మై నేమ్ ఈజ్ మున్ని. నేను ఇక్కడ 6th to 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నేను ప్రజెంట్ మాచర్లలో ఉన్నాను. నాకు 2 పిల్లలు, పెద్ద బాబు 9th క్లాస్, చిన్న బాబు 7th క్లాస్. నాకు ఈ స్కూల్లో చాలా మంచి అనుభవాలు ఉన్నాయి. మా టీచర్స్ దగ్గర చాలా నేర్చుకున్నాను. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా టీచింగ్ ఫీల్డ్లోనే జాయిన్ అయ్యాను. శ్రీ చైతన్య స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీరమ్మ. నా పేరు పట్టేటి వీరమ్మ. 6th నుంచి 10th క్లాస్ దాకా ఇక్కడ చదువుకున్నాను. మా ఆయన పేరు దానయ్య, ఓటీ అసిస్టెంట్. నాకు 2 పాపలు, 2 పాపలు 10th క్లాస్. హలో, నా పేరు శైలజ. నేను ఈ స్కూల్లో 8th క్లాస్ చదివిన. ఈ బ్యాచ్తో చిన్న స్కూల్లో 5th దాకా చదివిన. నేను ఇప్పుడు కేర్ టేకర్గా, మేకప్ ఆర్టిస్ట్గా 2 చేస్తున్నాను ప్రజెంట్. నెక్స్ట్ నా పేరు ఎల్లేశ్వరి. నాకు 2 పాపలండి. మా పెద్ద పాప పేరు వర్షిత, మా చిన్న పాప పేరు వైష్ణవి. మా సార్ ప్రెసెంట్ ఫార్మర్. అంతే సార్, నేను ప్రెసెంట్ హౌస్ వైఫ్. నాకు 6th to 10th వరకు చదివింది కాబట్టి. నా పేరు గుత్తికొండ హైమావతి. ఈ స్కూల్లో 9th to 10th 2 క్లాస్ చదివా. మా సార్ పేరు నారాయణ ప్రవీణ్ రెడ్డి. మేము ఉండేది సూర్యాపేటలో. మా సార్ ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ అండ్ మార్చి డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్. నాకు 2 పిల్లలు, పాప 8th క్లాస్, బాబు శివప్రదీప్ 4th క్లాస్. నెక్స్ట్ మాధురి.